ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. తక్కువ ధరకు రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్ముకోవాలనే కుట్రతోని ఇలా చేస్తున్నారంటూ విమర్శించారు. ఆయన క్యాబినెట్ లో ధాన్యం కొనుగోళ్లపై చర్చించకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో మీకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు సమస్యలు ఎదురు కావటంలో ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం, మీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం, అంటే వాంటెడ్లీ, దిస్ ఈజ్ వాంటెడ్లీ, ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అడ్డికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 రూపాయల మద్దతు ధర ఉన్నదే. 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకి పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యంతో రైతు విధి లేని పరిస్థితులలో మిల్లుకు అమ్ముకుంటే ఆ మిల్లర్లతో లాలూచితోని ధాన్యం సేకరణ జాప్యం అని చెప్పి అంటున్నా. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.